హలో నమస్తే, దిస్ ఇస్ మహి. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ వండర్ఫుల్ షో ఈటీ అభిరుచి పెరట్రిచ్లో. ఆహ్లాదకరమైన వాతావరణం కావాలంటే అది ఖచ్చితంగా మొక్కల వల్ల మాత్రమే సాధ్యం. సో మన మిద్దె తోటదారులందరూ పెరట్రిచ్ల ద్వారా చాలా రకాల ఇన్నోవేటివ్ ఐడియాలని అడాప్ట్ చేసుకుంటున్నారు. సో చాలా రకాల విషయాల్ని తెలుసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం తిరుమలగిరిలోనున్న భాస్కర గారిని కలవబోతున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు వచ్చేయండి. ఇది కరపెండ్ల ముక్క అంటారండి దీన్ని. కరపెండ్లో మనం సబ్జా గింజలు చేస్తాం కదా, సబ్జా దానా అంటాం కదా, సబ్జా దానా తయారు చేసే దీంతోనే చేస్తారు అనమాట. ఇది కూడా చాలా న్యూట్రిషన్స్. ఇది ఆల్మోస్ట్ లోపల దుంప మన ఆర్మ్ సైజ్ వస్తుందండి, పెద్ద పెద్ద సైజ్ వస్తుంది. నేను మాత్రమేనా అది కూడా తీగ జస్ట్ దుంపేనండి, దుంపే ఉపయోగపడుతుంది. నేను యాక్చువల్ గా వస్తుందా రాదా దీంట్లో చిలకడ దుంప కూడా ఉంది. చిలకడ దుంప ఇది రెండు పెట్టాను సరదాగా. ఇది నేను చాలా సార్లు ట్రై చేస్తాను కానీ రాలేదు ఎప్పుడు. ఈసారి లక్కీగా వచ్చింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసి నేను మళ్ళీ కొంచెం రెయిన్స్ పడగానే తీసి మళ్ళీ వేరే పాట్లో పెట్టుకుంటే నాకు మళ్ళీ ఒక ఫ్రూట్ వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ మీకు ఒకటి చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ ఇది క్యారోలినా రీపర్ చిల్లీ అంటారండి దీన్ని. చిల్లీ అదేంటి ఎలా ఉంది? ఇది ఎంత హాట్ అంటే కనుక, సో మన నార్మల్ చిల్లీ 10 చిల్లీస్ ఎంత, ఒక్క చిల్లీ ఎంత అండి ఈక్వలెంట్. సో దాన్ని కనుక కట్ చేసేటప్పుడు కనుక స్కిన్కి మనకి ఇటుపక్క కనుక చేతి తగిలింది అనుకోండి, సాయంకాలం వరకు మండుతూనే ఉంటుంది. చిల్లి తగిలినా బాగుంటుంది. మనకు టీవీలో చూపిస్తారు కదా, ఏగానే పొగలు వస్తాయి అంటారు చూసారా, ఆ టైప్ చిల్లీ. ఇది ఆరెంజ్ కలర్ లోకి వస్తుందండి. అయితే కుకింగ్ చాలా జాగ్రత్త చేయాలి. ఒక్క చిల్లీ చాలండి, ఒక కర్రీకి ఒక చిల్లీ కూడా వేయట్లేదు, హాఫ్ చిల్లీ వేసుకుంటే సరిపోద్ది. క్యారోలినా రీపర్ చిల్లీ అంటారు దీన్ని. నేను క్యారోలినా రీపర్ చిల్లీ అంట. మీ మిద్దె తోటలో ఎవరైనా పెంచుకోవాలంటే పెంచుకోండి. అంటే ఎక్కువ మిరపను పెంచుకునే బదులు అలాంటిది ఒకటి పెంచుకొని హాఫ్ వేసుకుంటే పర్వాలేదు. అంతేకాకుండా ఇంట్లో ఎవరైనా దొంగలు పడ్డప్పుడు అలాంటివి యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది నేను చాలా మందికి సీడ్స్ ఇచ్చానండి, ప్లాంట్స్ కూడా ఇచ్చాను చాలా మందికి. నాకేంటంటే మళ్ళీ నాకు ఎప్పుడన్నా పోతే నాకు వస్తుందేమో, నేను దాన్ని యూఎస్ అట్లా బయట నుంచి ఒక డౌట్ వచ్చింది యాక్చువల్లీ. ఇప్పుడు అంటే జనరల్గా మిద్దె తోటలో వంగ ఇప్పుడు ఎంత పెంచుతారో, టమాటాస్ ఎక్కువ పెంచుతారు. అవును, కానీ మీరు కొంచెం ఇప్పుడు ఇక్కడ నాకు కనిపించింది టమాటా దృష్టి పెట్టలేదు. లేదు, టమాటా యాక్చువల్గా చాలా ఉన్నాయి. టమాటా నా దగ్గర మేము టమాటాతో నిల్వ పచ్చడి పెడతాం. అన్ని కాయలు వస్తాయి మాకు ఇంట్లో. టమాటాతో మేము యాక్చువల్గా చాలా మందికి టమాటాస్ కూడా మేము ఫ్రీగా, అంటే వచ్చిన వాళ్ళకి సరదాగా ఇంటికి వచ్చిన వాళ్ళకి, మాకు ఇద్దరికి ఒక హ్యాబిట్ అండి, ఎవరైనా ఇంటికి వస్తే ఉత్తి చేతులతో పంపించాం, ఏదో ఫ్రూట్ వెజిటబుల్ పెట్టి పంపిస్తాం. మేము అలా టమాటాస్ ఎంతో మందికి పంపించాం. మేము నిల్వ పచ్చడి సంవత్సరానికి సరిపడా పచ్చడి చేసి పెట్టుకున్నాం టమాటాతో. ఎర్రబెండ అది, ఇది ఎర్రబెండ రెగ్యులర్ చాలా మంది ఉంటుంది. కస్తూరి బెండ అది కూడా రెగ్యులర్. చాలా మంది దాని సీడ్స్ కోసం వదిలేసానండి దాన్ని, ఈ కస్తూరి బెండ అది. సో టమాటాస్ చాలా పెట్టామండి. టమాటాస్ చాలా వెరైటీస్ కూడా పెట్టాను నా దగ్గర యాక్చువల్గా, టు బి హానెస్ట్ చెప్పాలంటే. ఏంటి సార్, మొక్కజొన్న కూడా ట్రై చేస్తున్నారా? మొక్కజొన్న ట్రై చేయడం కాదండి, చాలా పెట్టాం, చాలా వచ్చినాయి కూడా. మొన్న ఒక మొక్కజొన్న, ఇది ఏంటంటే దేశీ వెరైటీ అండి, రెడ్ కలర్ ఉంటుంది కార్న్, మన ఎల్లో కలర్ ఉండదు కార్న్, ప్యూర్ రెడ్ కలర్ ఉంటుంది. మాకు బాగానే వచ్చినాయి, ఒక 10-15 కాయల దాకా వచ్చినాయి. ఒక చెట్టుది ఒక చిన్న కాయ మిగిలిపోతే సరదాగా పడేయకుండా దీంట్లో వదిలేసాం. ఇలాగా మళ్ళీ అన్ని మొక్కలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇవి జూన్లో ఎప్పుడన్నా తీసి నేను మళ్ళీ కింద ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మొత్తం. యాక్చువల్గా ఇవి ఎక్కువ వేయకూడదండి, ఒక్కొక్క పాట్లో ఒకటి వేసుకుని. ఇప్పుడు ఈ సైజ్ పాట్ ఉందనుకోండి, ఈ సైజ్ పాట్కి ఒకటి వేస్తే సరిపోతుంది, బాగా వస్తుంది అన్నమాట. సో అట్లాగా ఒక్కొక్క ఉల్లిపాయలు కూడా పెట్టారా? సరదాగా ఇది సాంబార్ ఆనియన్స్ అంటారు కదండి, మనం చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి తెచ్చి సరదాగా పెట్టామాట. ఆ మొక్కలు వచ్చినాయి, సాంబార్కి ఎప్పుడన్నా సాంబార్లో వాడుతూ ఉంటాం అన్నమాట. సూపర్. ఇక్కడ ఏంటి ఈ సెక్షన్ అంతా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది ఒకటి నేను ట్రయల్ చేశానండి సరదాగాని. 2 రీజన్స్ దీనికి. ఒకటి ఏంటంటే తక్కువ వాటర్ ఇవ్వడం మొక్కలకి, తర్వాత ఇచ్చిన వాటర్ ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం. సో యూజువల్గా ప్రతి దానికి ఒక్కొక్క హోల్ కింద ఒక మగ్గు పెట్టి దాన్ని కలెక్ట్ చేసే కంటే నేనేమనుకున్నానంటే, ఈ మొత్తం అన్నిటికీ ఒక పైప్ లాగా నడిపించేసి, ఇవి మొత్తం ఒక 15 ప్లాంట్స్ అండి మొత్తం.
ఈ 15 ప్లాంట్స్ కి ఒకదానికి కనెక్షన్ చేస్తాను అనమాట. రీసైక్లింగ్ చేద్దాం అనుకున్నారు. మొత్తం వాటర్ అంతా కూడా ఏంటంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వచ్చి ఇక్కడ ఈ డబ్బాలో కలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఈ డబ్బా నుంచి నేను మళ్ళీ తర్వాత మళ్ళీ దాంట్లోకి ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు బకెట్ క్రియేట్ చేసే ముందే ఈ హోల్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇదంతా ఇది ప్లాంట్ గా ముందే అనుకుని చేశానండి. దీనికి ఇలా కావాలి అన్నట్లుగా ప్రతి దానికి ఒక్కొక్క హోల్ పెట్టి ఈ స్టాండ్స్ కూడా ఈ హైట్ స్టెప్ హైట్ కూడా స్టాండ్స్ కూడా ఇక్కడ ఇలా పెట్టాం కదా. ఇక్కడ ఇదేమో ఇక్కడ రెండింటిని కలిపి ఒకటే పైప్ కి జాయిన్ చేసి పైప్ నుంచి వాటర్ కలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకో సెక్షన్ క్రియేట్ చేశాను ఏంటంటే ఒక దాంట్లోంచి వాటర్ ఇంకో టబ్ లోకి వచ్చేలాగా. సో ఇక్కడ కూడా చూపిస్తాను మీరు. అయితే ఇప్పుడు ఇందులో ఏమైతే ఎక్సెస్ వాటర్ ఉందో ఇందులో యాడ్ అవుతుంది. ఈ సిస్టమ్ లో లేదు. ఒక టూ డిజైన్స్ చేశాను అన్నమాట సరదాగా ఏది బాగుంటుంది అన్నట్లుగా. ఇది డైరెక్ట్ గా మొత్తం వాటర్ దీంట్లోకి వచ్చేస్తుంది అంతా కూడా. ఒక పైప్ కి రెండు ఇది మళ్ళీ డైరెక్ట్ గా వచ్చి దీంట్లోకి ఒక మనం పోసిన తర్వాత ఒక 1 లీటర్ దాకా వస్తుంది అండి దీంట్లోకి. ఆ వాటర్ మళ్ళీ దీంట్లోకి వేసేస్తాం. సో దట్ దీంట్లో ఉన్న ఒక న్యూట్రియంట్ వాల్యూ ఏది బయటకు పోదండి. సో తర్వాత మనకి ఎప్పుడు టెర్రస్ లో ఎప్పుడు చూసుకోవాల్సింది మన టెర్రస్ ని ఎంత డ్రై ఉంచుకోవాలో అంత ఇంపార్టెంట్ టెర్రస్ ని. బట్ మీరు కరెక్ట్ గా నాకేమనిపించింది అంటే ఎంత ట్రై చేసినా కింద కొంచెం వాటరింగ్ అనేది కనిపిస్తుంటది కొంతమంది. బట్ మీ దానిలో కొంచెం ఏంటంటే డ్రైగా ఉంది. మీరు తీసుకున్న కేర్ కొంచెం తక్కువే పెట్టినా సరే నీట్ గా పెట్టుకున్నారు. ఎక్కువ వాటర్ బయటపడకుండా. వాటర్ వేస్ట్ అవ్వకూడదండి. వాటర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదండి. ప్లాంట్స్ తో పాటు వాటర్ కూడా ఇంపార్టెంట్. ఏది ఎంత కావాలో అంత వాడుకోవాలి మనం, అంత ఎక్సెస్ ఏది వేస్ట్ చేయకూడదు. సో అందుకని నేను ఈ సిస్టమ్ ఇదొక మెథడ్ అంటే ఇవి అన్ని నాకు మామూలు మొక్కలు అనిపించాయి. అంటే ఇప్పుడు టొమాటో కానివ్వండి, ఇప్పుడు మీరు పెట్టిన ఇక్కడ మిర్చి కానివ్వండి, ఈ మొక్కలకి ఎక్కువ వాటర్ అవసరం లేదని ఇలా పెట్టుకున్నారా? లేదు, అన్ని మొక్కలకి వాటర్ ఈక్వల్ గానే కావాలండి. కొన్ని క్యాక్టస్ జాతి అవి ఉంటాయి అంటే వాటికి ఎక్కువ వారానికి ఒకసారి ఇస్తే సరిపోద్ది. ఇట్లన్నిటికి నేనైతే వింటర్ లో అయితే 3 days కి ఒకసారి ఇస్తానండి వాటర్. వింటర్ లో అయితే కనుక, సమ్మర్ లో అయితే డైలీ ఒకసారి ఇస్తాను. మీకు ఎప్పుడు అనిపించింది ఇలా ప్లాన్ చేద్దాం అనేది? అంటే నేను ఫస్ట్ లో చేస్తా ఉండేవాడిని కదా. సో రోజు నీళ్లు పోయాల్సి వస్తా ఉండేది మొక్కలకి. రోజు నీళ్లు పోస్తున్నప్పుడు ఏంటి మనం రోజు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దీనికి ఎంత టైం చేయాలని ఉండదు కదా, చేయలేము కదా ఎక్కువ. సో ఏదో ఒక మెథడ్ ఆలోచించాలి. దీనికి ఎలాగ వాటర్ రిటైన్ చేయాలంటే ఎలా ఉండాలి ఏంటి, తర్వాత కొద్దిసేపు గూగుల్లో చూసుకుని ఇంటర్నెట్ లో సర్చింగ్ చేసుకుని అవి చేసుకుని ఓకే దీనివల్ల దీనికి ఇది అవుతుంది. సో అట్లాగే నేను పాటింగ్ మిక్స్ అంతా నేను నాకు ఓన్ గా డెవలప్ చేసుకుని, ప్లస్ అన్నదాత ప్రోగ్రాంలు ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళందరూ చెప్పిన సైంటిస్టులు చెప్పిన సలహాలు అవన్నీ ఫాలో అవుతూ నేను ఒక ఫార్ములా తయారు చేసుకుని నేను చేసుకుంటున్నానండి. సో భాస్కర టెక్నిక్ ఇది మిక్స్డ్ అండి, అన్ని కలిపి. ఇందాక అక్కడ చూసాం కదా రెండు ఒకటే పైప్ కొండి ఒకటి ఉంది. ఇది చేసిన తర్వాత ఇంకో ఆలోచన వచ్చింది నాకు. అరే మళ్ళీ దీని కింద నీళ్లు తీసుకుని మళ్ళీ పైకి వేసుకోవాల్సి వస్తుంది. సో దట్ మనం ఇంకొక టెక్నిక్ చేద్దాం అని చెప్పి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి నీళ్ళు వచ్చేలాగా ప్లాన్ చేశాను. సో దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ వచ్చి దీంట్లో పడుతుంది. దీంట్లో ఉన్న ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా వచ్చి మళ్ళీ బయటకు పడుతుంది అనమాట. సో దట్ నాకేంటంటే నేను ఈ పార్ట్ లో 2 రోజులకు ఒకసారి నీళ్ళు వేసుకున్నా సరిపోద్ది. ఈ లైన్ ఒకసారి వేసుకుంటే సరిపోద్ది. ఈ లైన్ కి ఎక్కువ ఎక్కరద్దు నీళ్ళు, ఎందుకంటే దీంట్లో ఎక్సెస్ వాటర్ అంతా వచ్చి దీంట్లోకి డ్రిప్ లాగా పనికొస్తుంది. మెయిన్ వాటర్ అంతా తీసుకొని నెక్స్ట్ దీనికి సరిపోతుంది అంటారా? సరిపోతుందండి. దాంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ దీనికి వస్తా ఉంటారు. దీనికి కొంచెం ఎక్కువ ఇస్తా ఉండాలి న్యూట్రియంట్ వాల్యూస్. సో అయితే ఫస్ట్ స్టెప్ కి కొంచెం న్యూట్రిషన్స్ ఇచ్చుకుంటే సెకండ్ స్టెప్ కి సగం వస్తుంది. సో అట్లాగా మనకు మొక్కను చూస్తుంటే ఈజీగా తెలిసిపోతూ ఉంటుందండి ఎప్పుడు ఏమి ఇవ్వాలో దాన్ని బట్టి అది ఇచ్చుకుంటా ఉండొచ్చు. ఇది మీరు యాక్చువల్గా తెలిసే ఉంటుంది అందరికీ, రోడ్డు పక్కనే దొరుకుతుందండి ఇది మొక్క. దీన్ని ఏమంటారంటే సంస్కృతనేమో పునర్నవ. చాలా మంది పునర్నవాక్ అంటారు కదా. మన తెలంగాణలో గలిజేరు అంటారు, తెల్ల గలిజేరు అంటారు అనమాట. ఇది చాలా మంచిదండి. ఇది లేడీస్ కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అది ఉన్న వాళ్ళకి ఇవి జస్ట్ ఒక 10 ఆకులు తీసుకుని వేడివేడిగా నీళ్లు మరగబెట్టుకుని, నీళ్లు వేడయిన తర్వాత స్టవ్ కట్టేసి ఆ నీళ్ళలో 10 ఆకులు వేసుకుని ఒక 10 నిమిషాలు వదిలేసి తర్వాత ఆ నీళ్లు టీ లాగా తాగారనుకోండి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ చాలా మట్టుకు కంట్రోల్ అవుతుంది. చాలా మట్టుకు కంట్రోల్, చాలా రిలీఫ్ అవుతుంది. చాలా కిడ్నీలో స్టోన్స్ మొత్తం అన్నింటికి దీన్ని ఆకులు పప్పులో వేసుకుంటా ఉంటాం అన్నమాట. పప్పులో వేసుకుని ఒక కూర వండుకుంటాం, పప్పులో వండుకోవచ్చు. ఇదేం మిర్చి అండి? ఇది సాంబార్ మిర్చి అంటారండి, సాంబార్ చిల్లీ అంటారు. ఇది అంత కారం ఉండదు. ఇది
యూజువల్గా సాంబార్లో అది వేసుకున్న తర్వాత మిర్చి నవ్వులు తినొచ్చు కూడా, కారం తక్కువ ఉంటుంది ఇది. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ మిర్చి. ఇది చెర్రీ టమాటాలు కూడా వేసినట్టున్నారు. టమాటాస్ అయితే ఆల్మోస్ట్ ఒక 11 వెరైటీలు వెరైటీలు ఉన్నాయి. మొన్నటి దాకా ఫుల్ వచ్చినాయి, మొన్నటి దాకా చాలా కిలోస్ వచ్చినాయి. సో ఇక్కడ ఈ సెక్షన్ లో ఏంటంటే డిఫరెంట్ గా ఉన్నాయి, ఒకసారి చెప్పండి. అలా ఇక్కడ ఈ సెక్షన్ లో కొంచెం ఎక్కువ డిఫరెంట్ వంకాయలు, తర్వాత క్యాప్సికమ్, చిల్లీ, తర్వాత పుదీనా, ఈ లెమన్ గ్రాస్ ఇవి పెట్టుకున్నాం. తర్వాత శంకు పుష్పి ఒకటి కూడా పెట్టాను. ఇది కూడా మేము టీలో వాడతామండి, టీ తయారు చేసుకుంటాం దీంతో కూడా. యాక్చువల్గా ఇంకోటి చేస్తాం ఏంటంటే ప్రతి మొక్కలో కూడా, మీరు ఇంతకు అడిగారు కదా మొక్కలో ఇంకొక పాటలో ఇంకోటి వాడతారా లేదా అని చెప్పి, నేను ప్రతి మొక్కలో ఒక తోటకూర మొక్క పెట్టిస్తానండి. ప్రతి కుండీలో ఒక తోటకూర మొక్క ఉంటుంది. తోటకూర మాత్రమే అది ఏంటంటే గమ్మును గ్రో అవుతుంది, జస్ట్ కట్ చేసుకుని వెళ్తే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఇది మాకు ఏంటంటే ఎవ్రీడే ఒక ఆకుకూర తినాలి అన్నట్లా ప్లాన్ చేసుకుంటాం. సో కంపల్సరీ తోటకూర 2 సార్లు వస్తుందండి మాకు వీక్లో. మండే కోసుకుంటాం, మళ్ళీ సాటర్డే కోసుకుంటాం అనమాట. సో అలాగా ప్రతి దాంట్లో ఒకటి ఉంటుంది కదా, వస్తూ ఉంటుంది. తోటకూర, పాలకూర, చుక్కకూర, ఈ పునర్నవ, తర్వాత పులిచింతకూర, ఇట్లాగా అన్ని తీస్తా, అన్ని తింటూ ఉంటాం. ఇది యాలకి చెట్టు అండి, మన గణేష్ ఎలక్కాయలు ఉంటాయి కదా ఆ చెట్టు. సరదాగా అంటే మనకి కొంచెం పెద్ద అయిన తర్వాత కిందకి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాలండి దీని కింద వేసేస్తాను. ఇది ఒక ఫస్ట్ టైం చూస్తున్నాను యాలకి చెట్టు నేను. ఇక్కడ ఒక రేర్ ప్లాంట్ ఉంది, చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. ఇదిగోండి, ఇది యాక్చువల్గా ఈ ప్లాంట్ మీరు ఎక్కడ సరిగ్గా చూసుకోవడం ఉంటారు. స్నేక్ కాదండి దీని పేరు. చిన్నప్పుడు బాగా మాటలు రావాలంటే మనకి ఇది వస ప్లాంట్ అండి. ఇది దీని కింద వస ఉంటది అండి, దుంప ఉంటది అన్నమాట. ఇది వస, దీన్ని కరిగించి పెడతారు కదా, చాలా మందికి అవసరం, కొంతమందికి ఎందుకనమాట. ఇది వస ప్లాంట్ అంటారు దీన్ని. తింటారా? లోపల దుంప ఉంటదండి, లోపల దుంప కాస్తుంది, వస దుంప అంటారు దీన్ని వస అని చెప్పి కొన్నాను దీన్ని కూడా. ఇవన్నీ కూడా ఆన్లైన్ లో నెతుకుతాను, నచ్చినవి కొంటా ఉంటాం అన్నమాట, కొని తీసుకొచ్చి పెడతా ఉంటాను. ఈ సెక్షన్ లో ఏంటంటే కొంచెం ఎక్కువ టర్మరిక్ వెరైటీస్ పెట్టాను ఈ సంవత్సరం సరదాగా. అంటే వెరైటీ కస్తూరి టర్మరిక్, జావనీస్ టర్మరిక్, వైట్ టర్మరిక్ అనేది ఫేస్ కి, మొహానికి, అది అంటే యూజువల్గా టర్మరిక్ లేడీస్ రాసుకుంటారు కదా, వైట్ అంటే మనం జెంట్స్ కూడా రాసుకోవచ్చు. అని కాదు, జస్ట్ సరదాగా అంటే వెరైటీ ఉండాలి అన్నట్లుగా. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి మాత్రమే అందం కావాలా, మగవాళ్ళకి కూడా కావాలి కాబట్టి వైట్ టర్మరిక్ ఒకటి పెట్టాము. రెడ్ జింజర్ ఒకటి ఉంది, తర్వాత థాయ్ జింజర్ ఇందాక చూపించాను అది ఒకటి ఉంది. ఇక్కడ జుకినీస్ ఉన్నాయండి, 2 రకాల జుకినీస్. ఇది ఎల్లో కలర్ జుకినీ ఒకటి, గ్రీన్ కలర్ జుకినీ ఉంటుంది. ఈ జుకినీస్ యూజువల్ గా మనము బార్బిక్యూస్ ఏమన్నా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు దాంట్లో దాంట్లో సాటే కింద వేడి చేసుకుని కొంచెం ఆలివ్ ఆయిల్ లో వేడి చేసుకుని తినేస్తారు అన్నమాట అవి. అది టమాటో ఇది క్యాప్సికమ్. 2 రకాల క్యాప్సికమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎల్లో కలర్, గోల్డెన్ ఎల్లో కలర్ ఒకటి వస్తుంది, రెడ్ కలర్ క్యాప్సికమ్ 2 పెట్టామన్నమాట. నా దగ్గర మొత్తం 4 రకాల క్యాప్సికమ్ పెట్టానండి. ఒకటి ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, 4 రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇప్పుడు రెడ్ కలర్ మీకు కాయలు కాసింది. ఇవన్నీ కూడా వస్తాయండి. యాక్చువల్గా కొంచెం వర్షం వచ్చిందంటే కనుక మొత్తం చేంజ్ అయిపోద్దండి గార్డెన్ మొత్తం, ఇంకా కలర్ఫుల్ గా జరుగుతుంది. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద అంత పెద్ద ఉన్నాయి. అది యాక్చువల్గా అది ఒక రకమైన మనీ ప్లాంట్ అండి. ఇది జస్ట్ డెకరేషన్ ప్లాంట్ అంతే. అది సరదాగా ఒక ఫ్రెండ్ కొమ్మ ఇచ్చారు, కొమ్మ ఇస్తే పెట్టాను. దాన్ని కింద ఎక్కడైనా పెట్టి దాన్ని పైకి ఎక్కడైనా పండించడానికి. ఇక్కడ నుంచి కూడా నాకు అది కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుందండి. అది కూడా కొంచెం రేర్ గా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. అది కూడా కొంచెం స్ట్రాంగ్ వెరైటీ అది కూడా. అక్కడ వెనకాల బార్బడస్ చెర్రీ ఒకటి ఉంది. బార్బడస్ చెర్రీ చాలా మంది ఉంటుంది. సీడ్లెస్ లెమన్ ఒకటి ఉందండి అక్కడ. లెమన్ లో ఒక 5-6 రకాలు ఉన్నాయండి. సీడ్లెస్ లెమన్, బాలాజీ లెమన్, తర్వాత దాని పేరే బాలాజీ లెమన్ అంటారు. ఆ బ్రాండ్ అంటే అది సీడ్ కల్లా పేరు పెట్టారు దానికి, అదొకటి. తర్వాత టూటీ అంటారు కదా, మన యూఎస్ లో చిన్నగా ఉంటది, కాయలు కాస్తుంది, ఆరెంజ్ కలర్, అదొక చెట్టు ఉందండి ఇంట్లోని. నారింజ చెట్టు ఉంది, మోసంబి ఉన్నాయి, ఇవన్నీ కూడా పెట్టాం సరదాగా. సూపర్. అయితే ఆల్మోస్ట్ చూసారు కదా, టెక్నిక్ కూడా కనిపెట్టారు. అంటే కొంచెం టైం సేవింగ్ కోసం ఇలా ఒక స్టెప్ వైజ్ గా వాటర్ని 2 పద్ధతులు సో ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే మొత్తం బకెట్స్కి వాటర్ హోల్స్ పెట్టి, ఆ హోల్స్ నుంచి వాటర్ వచ్చిన దాన్ని ఒక పైప్కి కనెక్ట్ చేసి, మళ్ళీ కిందకు ఒక చిన్న సిస్టమ్, బకెట్ సిస్టంలో పెట్టుకొని ఆ వాటర్ అంతా కలెక్ట్ చేసుకొని, న్యూట్రిషన్ ఉన్న వాటర్ మళ్ళీ ప్లాంట్స్
కి ఇవ్వడం ట్రై చేస్తున్నారు అనమాట భాస్కర్ గారు. అండ్ అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ గా ప్లాంట్ టు ఇంకొక ప్లాంట్ కి వెళ్ళేటట్టు ఒక రకంగా ఇలా 2 స్టెప్స్ విధానంతో టైం సేవింగ్ కోసం ఒక కొత్త రకం ప్రయోగం చేశారని చెప్పొచ్చు. సో రిజల్ట్ కూడా చూస్తున్నారుగా ఇక్కడ అలానే పెంచుతున్నారు. సార్ ఎన్ని డేస్ అయింది ఇది పెట్టి ఇలా? ఇది నేను ఒక 3 months అవుతుందండి, ఒక 4 months అవుతుంది. 4 months అవుతుంది లేండి. ఇవి జస్ట్ ఒక 4 months బేబీస్ అండి. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే కొన్ని ప్లాంట్స్ కింద నుంచి తెచ్చినవి ఉన్నవి, మిగిలిన సీడ్స్ నుంచి జర్మినేట్ చేసినవి ఎక్కువ, ఇవన్నీ 4 months ఓల్డ్ అండి అంతే మాక్సిమం. చూసారుగా రిజల్ట్. మీరు కూడా కొంచెం టైం కన్సంప్షనే కాకుండా కొంచెం ప్లేస్ కూడా కన్సంప్షన్ గా ఉండేటప్పుడు ఒకవేళ అంత ఇబ్బందిగా ఉంటే ఒకవేళ ఇలాంటి స్టెప్ వైజ్ ఫార్ములా మీరు కూడా యూటిలైజ్ చేసుకుంటారేమో అని. తర్వాత యాక్చువల్ గా ఎక్కువ గార్డెనర్స్ కి నేను వేరే అంటే ఒక సలహాలాగా ఇవ్వడం అనుకున్నాను ఏంటంటే మన ఇంట్లోకి పనికొచ్చి ఎక్కువ పెంచుకోండి. చాలా మందికి ఏంటంటే రేర్ వెరైటీస్ కోసం వెంపర్లాడుతూ ఉంటారు. వాటికంటే మనకి ఇంట్లోకి పనికొచ్చే పెంచుకోండి. ఇప్పుడు చిల్లీస్ ఉన్నాయి, చిల్లీస్ కంపల్సరీ మనకు ఈ చిల్లీస్లో 4-5 వెరైటీలు. తర్వాత టమాటాస్లో మన లోకల్ వెరైటీస్ దేశీ పెంచుకుంటే ఎక్కువ కాయలు కాస్తుంది, మీకు ఎక్కువ మనకి యూజ్ అవుతుంది. తర్వాత బీన్స్ ఉన్నాయి, అక్కడ నాకు ఒక 5-6 రకాల బీన్స్ ఉన్నాయండి. రెడ్ బీన్స్ ఉన్నది, తర్వాత బ్లాక్ ఐ బీన్ అంటారు, అదొకటి ఉంది. ఈ గోరుచిక్కుడుకాయలు ఉన్నవి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే డైలీ వాడుతూ ఉంటాం. డైలీ ఏదో ఒక మనకి ఇంట్లోకి వాడడానికి ఉంటే మీకు మోటివేషన్ బాగా వస్తుందండి. ఇక్కడ ఒక మతక్కళ్ళి అని చెప్పి ఒక ప్లాంట్ ఉంది, మతక్కళ్ళి అంటారు. అది బ్లాక్ ఇంతే ఉంటుందండి. దాన్ని కూడా తింటారండి, దాన్ని కూడా పప్పులో అది వేసుకుంటారు. తమిళన్స్ ఎక్కువ తింటారండి దాన్ని. ఆ డ్రై చేసుకుని దాన్ని కూడా కూరలు అట్లా వేసుకుంటారు ఎండిపోయిన తర్వాత కూడా. ఇది కేప్ గూస్బెర్రీ అంటారండి. యాక్చువల్గా దీన్ని సంవత్సరంలో ఒక్కసారి తింటే చాలంటారు చాలా మంది. సంవత్సరంలో ఒక్కసారి తింటే దీని నుంచి మనకు వచ్చే న్యూట్రిషన్ అంతా కూడా అదే దీని నుంచి ఒక ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అన్నమాట మనకి. సో ఇది కొంచెం పండాలండి. ఇది యాక్చువల్గా కొంచెం ఎల్లో కలర్ అదే వస్తుంది అనమాట. బట్ యూ కెన్ ట్రై ఇఫ్ యూ వాంట్. ఏమి హామ్ అయితే చేయదు, తినొచ్చు హ్యాపీగా తినొచ్చు. కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే కొంచెం పండి కొంచెం ఎల్లో కలర్ వస్తుందండి. రాస్బెర్రీ అంటారు ఎల్లో కలర్ అయితే. ఇప్పుడు ఇది యాక్చువల్ సంవత్సరంలో ఒక్కసారైనా తినమని చెప్తారండి. సంవత్సరంలో ఒక్కసారి తింటే సంవత్సరానికి సరిపడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి దీనివల్ల. సో టేస్ట్ అయితే బాగుంది. అది ఏం చేస్తుందో పక్కన పెట్టండి. టేస్ట్ అయితే బాగుంది, పుల్లగా తీయగా ఆల్మోస్ట్ గ్రేప్ లాగా ఉంటుంది. ఇది ఇంకొంచెం తయారవ్వాలండి. ఇది ఇంకొంచెం తయారైతే మనకి రస్బెర్రీ అని కూడా పిలుస్తారు దీన్ని. ఎల్లో కలర్ వస్తుంది, గోల్డెన్ రస్బెర్రీ అంటారు అనమాట. ఇప్పుడు ఇలాగ బ్రౌన్ కొంచెం ఎల్లో కలర్ కి టర్న్ అవుతుంది. చాలా టేస్ట్ మాత్రం చాలా అమేజింగ్ గా ఉంది. అంటే ఇది దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఈ ట్యాంగినెస్ అయితే సూపర్ ఉంది. అయితే దీన్ని గింజలు ఉంటాయండి, చాలా గింజలు ఉంటాయి దీని నిండని. ఈ గింజలు ఇచ్చి ఇక్కడ గింజలు వేస్తాను. చూసారు ఎన్ని గింజలు ఉన్నాయి చూసారా ఒక్క దాంట్లో. నేను ఇవి కూడా చాలా మందికి సీడ్స్ అడిగిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటానండి నేను. చూసారు ఎన్ని సీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు అలా పడేస్తాం అనుకోండి, ఇక్కడ అన్ని మొక్కలు వచ్చేస్తాయి మొత్తం. అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అందరికి సింపుల్గా. ఇంకా వేరే నార్మల్ బెండి, కస్తూరి బెండ, ఇవన్నీ నార్మల్ వెరైటీలు అండి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా. అదే చెప్తున్నాను కదా, కొంచెం ఇది ఒక తెల్ల వంకాయ. ఇది కూడా ఆల్మోస్ట్ రెగ్యులర్గా అందరిలో ఉండేది తెల్ల వంకాయ కూడా. తెల్ల వంకాయలో 2 షేప్లు ఉంటుంది, ఒకటి పొడుగు ఉంటుంది, ఒకటి ఎగ్ షేప్ ఉంటుంది. ఆ 2 ఉన్నాయండి, ఎగ్ షేప్ కూడా ఉన్నది. థ్యాంక్ యూ భాస్కర్ గారు, చాలా విషయాలు చెప్పారు మా వాళ్ళకి. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బట్ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు, నా ద్వారా ఒక 4గురికి టిప్స్ పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నేను కూడా చాలా నేర్చుకున్నాను చాలా గార్డెనర్స్ దగ్గర నుంచి. మీరు ఈ ప్రోగ్రామ్ నాకైతే చాలా ఫేవరెట్ ప్రోగ్రామ్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్రోగ్రామ్. ఎప్పుడు చూస్తుంటాను, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటామండి ప్రోగ్రామ్ వల్ల. చాలా మంది దగ్గర చాలా టాలెంట్, చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. సో చాలా థ్యాంక్స్ మా దగ్గరికి వచ్చినందుకు. సూపర్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. ఈటీవీ అభిరుచి పెరటర్స్లో. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.